క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41వ వచనం చదువుకుందాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ప్రియులారా, యేసు ప్రభువారు గెత్సెమనేటువంటి తోట దగ్గరకు బహు దుఃఖముతోనూ బరువెక్కినటువంటి హృదయాలతోనూ చేరుకున్నాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన తన ముగ్గురు శిష్యులతో చెప్తూ ఉన్నాడు. తన స్నేహితులతో కలిసి ఉన్నటువంటి సాహచర్యము ఆయన అనుభవించుచుండిన గొప్ప శ్రమల కాలంలో ఆయనకు బలమును ఇంకా ఆదరణను చేకూర్చునని చెప్పేసి మన రక్షకుడు నమ్మాడు. కాబట్టి ఆయన తన 11 మంది శిష్యులను ఈ తోటలోనికి తనతో కూడా తీసుకుని వెళ్ళడానికి తీర్మానించుకున్నాడు. ఈ బాధను ఆయన ఒంటరిగానే భరించవలసి ఉంది అని చెప్పేసి ఆయన ఎరిగి ఉండినప్పటికీ కూడా వారు యేసు ప్రభువుకు సమీపంగా ఉండాలని ఆశించారు. తత్ఫలితంగా యేసు ప్రభువు వారిలో యనమండుగురిని ద్వారం దగ్గర ఉంచి ఆయన చేయబూనినటువంటి విషయాన్ని వారితో చెప్పి ఏమంటున్నాడు అంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి అని చెప్పేసి వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి ముగ్గురు శిష్యులు అనగా పేతురు, యాకోబు, యోహాను, వీరి ముగ్గురిని తీసుకుని ఆయన తోటలోనికి ఇంకా కొంత దూరం వెళ్ళాడు. చంద్రుని కాంతితో బంగారు పూత పూయబడినట్లుండినటువంటి చెట్ల ఛాయతో మీరిక్కడ నిలిచి ఉండండి, నాతో కూడా మెలకువగా ఉండండి అని చెప్పేసి ఆయన వారిని విడిచి వెళ్ళాడు. ఏ మానవుడు కూడా చేసుకోవాలన్నటువంటి భారాన్ని మోయిచు ఆయన వారి దగ్గర ఉండి ఇంకా కొంచెం దూరం వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చదివితే ఒకసారి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడు. పట్టు విడువని ఈ ప్రార్థన వ్యవధి తరువాత, అనగా లోకము ఎప్పుడైనా కానీ కని విని ఎరిగినటువంటి దానికంటే గొప్పదిగా లోతైనదైనటువంటి విన్నపాన్ని చేసేటువంటి సమయం తర్వాత ఆ ముగ్గురు శిష్యుల యొద్దకు తిరిగి వచ్చి వారు నిద్రించుట చూశాడు. ఎవరైతే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నారో, ఎవరి నుండి అయితే అత్యవసరమై ఉండినటువంటి ఆలంబనను ఆదరించుకోవాలని అందుకోవాలని చెప్పేసి ఆయన ఆశించాడో వారే ఇప్పుడు నిద్రలోకి జారిపోయారు. ఒక సున్నితమైన గద్దింపుతో, ఒక గడి అయినా కూడా నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా అని యేసు ప్రభువారు మొదట పేతురును మందలించాడు. బహుశా అటు తర్వాత మిగిలిన ఇద్దరిని చూస్తూ వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పేసి వారితో చెప్తూ ఉన్నాడు. ఆయన ఒంటరిగా మెలకువగా ఉండి ప్రార్థన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని బలపరచుటకు దేవుడు ఒక దూతను పంపాడు. అది ధనముగా అందినటువంటి ఈ శక్తితో ఆయన మరింత పట్టుదలతో ఇంకా ప్రార్థించాడు. యేసు ప్రభువారు తన తండ్రి ఎదుట సాగిలపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం మాత్రం కానే కాదు, నీ చిత్ర ప్రకారమే కానిమ్ము అని చెప్పేసి మరింత ఎక్కువ పట్టుదలతో ప్రార్థించాడు. కొంతసేపు అయిన తర్వాత అంధకార శక్తులతో జరిగినటువంటి తీవ్రమైన ఈ పోరాటంలో ఆయన శక్తి వినియోగింపబడినందువలన కారినటువంటి చెమట తడిసి ముద్దైపోయాడు. ప్రభువు లేచాడు. ఇక మరొకసారి ముగ్గురు శిష్యుల యొద్దకు వచ్చినటువంటి యేసు ప్రభువారు మరలా నిద్రించుట చూశాడు. వారందరూ నిద్రపోతూ ఉన్నారు. వారు దుఃఖం చేతను నిద్రించుండరని చెప్పేసి లూకా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన వారిని నిద్ర లేపినప్పుడు ఆయనకేమి ఉత్తరం ఇయ్యాలో వారికి తోచలేదు. మన ప్రభువు
తన ప్రార్థనా స్థలానికి తిరిగి వచ్చి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అంటూ పరిశుద్ధమైనటువంటి సమర్పణతో తన ప్రార్థనను కొనసాగించాడు. యేసు ప్రభువు చిత్తశుద్ధి కలిగినటువంటి మనసుతో తన తండ్రికి చేసినటువంటి 3వ ప్రార్థన వ్యవధిని ముగించుకుంటున్నటువంటి సమయంలో అల్లంత దూరాన మినుకుమనేటువంటి మెరుపుతో వెలిగించినటువంటి దీపములు కనబడుచున్నవి. అయినా కూడా కెద్రోను లోయలోనికి ఒక జన సమూహము దొమ్మిగా వచ్చుతూ కనిపిస్తూ ఉంది. ఈ గుంపు ప్రధాన యాజకులు ఇంకా ప్రజల పెద్దలైనటువంటి పరిసయ్యులు వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చినటువంటి సైనికులు, అధికారులు అందరూ కలుసుకుని ఉన్నారు అక్కడ. రాత్రివేళ ఒలీవల కొండ దిగువ వైపునకు వాళ్ళంతా కూడా దివిటీలు, కత్తులు ఇంకా గుదియలు పట్టుకొని అటుగా వస్తూ ఉన్నారు. యేసు ప్రభువు లేచి ఆయన ఏర్పరచుకున్నటువంటి 3 శిష్యుల యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉంది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అని చెప్పేసి వారితో చెప్పాడు. ఇక చాలును, గడియ వచ్చేసింది అని యేసు ప్రభు చెప్పినట్టుగా మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలనే మీరు ఇంకా నిద్రపోవచ్చు, అలసట తీసుకుంటున్నారా అని చెప్పేసి ఒక ప్రశ్నగా యేసు ప్రభు అంటూ ఉన్నాడు. యేసు ప్రభు మాటల్లో గల ఈ యొక్క విధాయకమైనటువంటి ఈ రెండింటిని గౌరవిస్తూ ఆయన చెప్పినటువంటి దానిని ఒక ఆజ్ఞగా అనుకుంటూ ఉన్నారు. ఇక నిద్రపోండి, విశ్రాంతి తీసుకోండి. ప్రార్థన చేయడానికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆయన ఆలోచన ఏంటో ఉంది. ఆయన బలిగా అయ్యేటువంటి గడియ, ఆ సమయం సమీపించింది. ఎంతో కాలంగా ఎదురు చూడుచున్నటువంటి ఈ పరిస్థితిని మనము ఉన్న పాటును ఎదుర్కోవాలి. మనము ఇందు నిమిత్తము ప్రార్థనతోనూ విన్నపములతోనూ మనలను మనమే సిద్ధపరచుకున్నాం. లేదంటే విధ్వంసం చేసేటువంటి ఈ సంఘర్షణల చేత మనము మింగువేరేస్తూ ఉంటాము. లెండి వెలుదుము అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. సువార్తలలో వ్రాయబడినటువంటి యథార్థ విషయాల కథనాల ద్వారా మనము చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని, మన రక్షకుని గురించి మనము మరువచాలన్నటువంటి ఆ యొక్క ఈ బాధను మనకు తెలియజేయడం మాత్రమే కాకుండా ఆయన శిష్యుల యొక్క మానవ దౌర్బల్యమును గురించి తెలియజేస్తూ వారిని లోక ప్రసిద్ధిగాంచినటువంటి వారిగా కూడా చేస్తూ ఉంది. ఆయన దృష్టిలో ఉత్తములైనటువంటి వారు, అత్యంత గొప్ప శిక్షణగా పొందినటువంటి అపోస్తులైనటువంటి వారు, అత్యంత సన్నిహితమైనటువంటి వారు, ఇంకా అత్యంత ప్రియమైనటువంటి సహచరులైపోయినటువంటి వారు, చరిత్రలోని అత్యంత కీలకమైనటువంటి గడియలో నిద్రించేటువంటి మనము చూస్తూ ఉన్నాం. దీని నుండి మనము ఏ పాఠములను, గుణాలను మనము ఉన్నా సరే సరి చేసుకోవాలి. మనము ఒక సత్యాన్ని గమనించకుండా ఉండలేం. తీవ్రమైనటువంటి విషమ పరిస్థితి ఎదురయ్యేటువంటి సమయాలలోనూ సందర్భాలలోనూ మన శారీరక స్థితితో నిమిత్తం లేకుండా మనకు ప్రత్యేక ప్రయాస ఇంకా శక్తి అవసరమై ఉంది. ఈ సర్వోచ్చమైనటువంటి అవసరత మనలో ఏర్పాటు, నిస్సత్తువ ఇంకా దుఃఖము వీటన్నిటిని కూడా మనము అధిగమించి ప్రార్థనలో శ్రద్ధ చూపిస్తూ మనము అలసట చెందినటువంటి మన శరీరాలకు మనము లొంగిపోకుండా దేవుడు మనలను శోధనలో నుండి తప్పించి యుద్ధ దినము కొరకు మనల్ని సన్నద్ధంగా ఉండేటట్లు మనలను బలపరిచేటువంటి నిమిత్తం ఆయన అడుగుజాడల్లో మనము మిగిలి ఉన్నటువంటి శక్తినంతటిని కూడా కూడగట్టుకోవాల్సి ఉంది. బహుశా అప్పటికి మధ్యరాత్రి దాటిపోయి ఉంటుందేమో, అయినా సరే వారికి ప్రియమైనటువంటి యజమాని వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటాన్ని గురించి వారు అక్కడ చూస్తూ ఉన్నా కానీ సరే నేర్చుకున్నటువంటి భావోద్వేగంలో వారిని నీరసింపజేసినటువంటి అనుభవంతో అక్కడ వారంతా నిండిపోయి ఇక ఆ రోజు సుదీర్ఘమైనదై ఉంటూ ఉంది. అయినప్పటికీ కూడా సమస్తమును ఎరిగినటువంటి రక్షకుడు వారు మెలకువగా ఉండి ప్రార్థించాలి అని చెప్పేసి వారిని ప్రోత్సహించాడు. వారి అలసట, దుఃఖము లేదంటే అసమగ్రత వీటన్నిటిని బట్టి వారు ఈ యొక్క ప్రార్థన సమయమును నుండి క్షమించబడ్డారని చెప్పేసి ఆయన వారికి ఎటువంటి సూచన కూడా ఇవ్వలేదు, వారిని క్షమించేశాడు. యేసు ప్రభువు ఆవేదనను అనుభవించినప్పటికీ కూడా ఆయన బడలిక చెంది ఉండిన తన శిష్యులకు
తన కనికరాన్ని ఇంకా గ్రహింపును కనపరిచాడు. యేసు ప్రభువు వారిని గద్దించిన మాట వాస్తవమే, కానీ దౌర్బల్యములను బట్టి ఆయన వారిని ధారాళంగా కనికరించాడు. వాళ్ళు తమ యొక్క విధి నిర్వహణలో పరులై ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పేసి వారితో సున్నితంగా పలుకుతూ ఉన్నాడు. మార్కు సువార్తలో మనం చదువుతున్నాం. వారి ప్రేమ విషయంలో వారు మనస్పూర్వకమైనటువంటి వారై ఉండరు, కానీ వారి బడలికకు అతి సులభంగా లొంగిపోయారు. యేసు ప్రభు వారి వైఫల్యముల కంటే ఎక్కువగా వారి భక్తిని గురించి మన తండ్రి లక్షణమైనటువంటి అదే కృపతో వారితో వ్యవహరించాడు. తన శిష్యులు కొంత మేరకైన సానుభూతిని ఇంకా ప్రోత్సాహాన్ని అందిస్తారని యేసు ప్రభు ఆశించాడు. కానీ ఆయన ఎదుటి నుండి గొప్ప పరీక్షను ఆయన వారిని ఆదరించాడు. బహుశా లేఖనములలో మరెక్కడా వివరించబడినంత తేటగా మనలను శోధనలో నుండి తప్పించడానికి గల ప్రార్థనా శక్తిని గురించినటువంటి మన ప్రభువు యొక్క అంచనాను ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన తన ఎదుట ఉండినటువంటి పరిస్థితి ఆ యొక్క పూర్తి వివరణను బాగుగా ఎరిగి ఉన్నాడు. ఆయన అపోస్తుల నిర్బంధముల వలన కూడా కష్టాల్లో చిక్కుకుపోయి కష్టాలలో చిక్కుపోయినటువంటి వారు అవుతారు. ఆ రోజు అది వరకు ఏ రోజు లేనటువంటి రోజు వలె ఉండింది. వారు పారిపోవడానికి, క్రీస్తుని ఎరుగనని బొంకటానికి, ఇంకా భయము చేత కృంగిపోవడానికి అది అనువైనటువంటి రోజు అయింది. వారు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన ఈ అగ్ని పరీక్ష నిమిత్తము ఏది వారిని ఉత్తమోత్తంగా సిద్ధపరచగలదు చెప్పండి? శారీరక విశ్రాంతి అనా, లేకపోతే ప్రార్థించటంలో గల పట్టుదలనా? ఆయన ఇవ్వబోయినటువంటి జవాబు గురించి ఎటువంటి సందేహమైన కూడా కలగకుండటానికి తావీయలేదు. 5 సార్లు అంతర్భావమును లెక్కిస్తే అది 6 సార్లు కూడా అవుతుంది. వారు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు తన సహచరులు అందరూ కూడా మెలకువగా ప్రార్థించాలని చెప్పేసి వారిని అడిగాడని మత్తయి, అలాగే మార్కు, ఇంకా లూకా వీరు 3 భక్తులు చెప్తూ ఉన్నారు వారి సువార్తలలో. ఈ శిష్యులు ప్రార్థన విషయమై శ్రద్ధాశక్తి గలవారై ఉండినట్లయితే పరిణామం ఏమై ఉండేదనుకో? వారు యేసు ప్రభుని విడిచిపెట్టి పారిపోయేవారేనా? లేకపోతే ఈ అంధకార గడియని ఎదుర్కొనుచున్నటువంటి యేసు ప్రభువుకు మనకు తెలియనటువంటి ఏదో ఒక విధంగా అండదండలు అందించి ఉండేవేనా? పరిణామం లేవైనా సరే మనము తెలుసుకోవాలి, మనము ప్రభువు చెప్పిన మాట వినాలి. కానీ చేయవలసి ఉండిందల్లా కూడా ప్రార్థించటం అని చెప్పేసి యేసు ప్రభువు నమ్మాడని మాత్రం మనకు తెలుస్తుంది. యేసు ప్రభు ప్రార్థించినందువలన ఆయన ప్రార్థనలు ఆలకింపబడినవని చెప్పేసి మనము హెబ్రీ పత్రికలో చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుని నైతిక న్యాయవర్తనమును బట్టి శిష్యుల ప్రార్థన కూడా ఆలకించబడి ఉండేదే అని చెప్పేసి మనం అనుకొనవచ్చును. వారు ప్రార్థించి ఉండినట్లయితే, వారు ప్రార్థించినందువలన జరిగేది ఏదో ఒకటి జరిగి ఉండేది. కాబట్టి అనుగ్రహింపబడే వాళ్ళని దేవదూతల సహితము అపేక్షించి ఒక అవకాశాన్ని నిర్లక్ష్యంగా వృధా చేసేటువంటి విషాదాంతమును ఈ సన్నివేశం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము మరొకసారి ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ క్షణము ఎంత భయంకరమైనదో మనం గ్రహించాలి. యేసు ప్రభు ఒక విషమ పరీక్షను ఎదుర్కోవాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి అత్యంత సమస్యలో ఉన్నప్పుడు అత్యంత దీర్ఘకాలిక ప్రభావం కలిగినటువంటి సంఘటనను ఎదుర్కొంటూ ఉన్నాడు. రక్షకుడు లోక రక్షణార్థమై వేదన గలవాడై ఉన్నప్పుడు ఈ అపోస్తులు ఆయన కొరకు ప్రార్థించుట వారికి ఒక అవకాశం ఇవ్వబడింది. వారు క్రీస్తుతో కూడా సమస్త మానవుల పాప పరిహారార్థ బలిగా త్వరలోనే అర్పింపబడి ఉండినటువంటి వారితో కూడా మెలకుగా ఉండండి, వేచి ఉండండి, ఇంకా ప్రార్థించండి అని దేవుడు కరుణ కటాక్షం కలిగినటువంటి వారిని ఈ యొక్క తోటలోనికి తెచ్చిండు. ఏర్పరచుకునబడినటువంటి వారే నీరసించి నిద్రించి అలసట తీర్చుకుంటూ ఉన్నారు. అయితే ఆయన ఒంటరిగా శ్రమ నొందునట్లు యేసు ప్రభువును వదిలిపెట్టి వారి కొరకు వేచి ఉండినటువంటి శోధన వలయంలోనికి ప్రవేశించడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధులై ఉండక శరీర బలహీనతకు లొంగిపోయారు. యేసు ప్రభువు వారిని
అంటూ ఉన్నాడు. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించండి అని. అయితే వారు అజాగ్రత్తగా ఉండి శరీరము బలహీనము చేత వారు నిద్రించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు ఏదైతే చెప్పి ఉన్నాడో దానిని తూచా తప్పకుండా మనము చేయాల్సి ఉంది. ఎందుకంటే మనకు శరీర బలహీనతలు అనేకములు వస్తూ ఉంటాయి. అయినా సరే దేవుని చెప్పినటువంటి ఏ పనైనను మనము చేయకుండా మానుకుని ఉండకూడదు. ఎందుకంటే శోధనలు వస్తూ ఉంటాయి. వాటిలో మనము అవన్నీ తప్పించుకోవాలి అంటే మెలకువ కలిగి మనం ప్రార్థించాలి మన జీవితంలో కూడా. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పిన విధంగా చేయాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని చెప్తూ ఉన్నావు. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ వాక్యం విన్న బిడ్డలందరూ శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ వారి అవసరతలను, అక్కరలను తీర్చమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.